సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలంటూ కూడా వినతి చేశారు ఆయన. బ్యాంకుల నుంచి రైతులు ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారని, అధికారంలోకి వచ్చి 4 నెలలైనా రుణమాఫీ చేయలేదంటూ కూడా ఆయన లేఖలో ప్రస్తావించారు. రైతులకు బ్యాంకులు నోటీసులు ఇస్తున్నాయని హరీష్ రావు అన్నారు. రైతులపై తీవ్రంగా ఆర్థిక భారం పడుతోందని, సాగునీరు లేక 4 నెలల్లో 209 మంది రైతులు చనిపోయారంటూ కూడా లేఖలో పేర్కొన్నారు హరీష్ రావు. రుణమాఫీపై సీఎం రేవంత్ స్పందించాలంటూ కూడా లేఖలో కోరారు హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యాదగిరి గౌడ్ అందిస్తారు. యాదగిరి గౌడ్, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ గా లేఖ సారాంశం ఏంటి రైతులకు సంబంధించి? ఈ మధ్య విమర్శలు బీఆర్ఎస్ పార్టీ డైరెక్ట్ విమర్శలు చేయడం జరుగుతుంది. రైతుల సమస్యలను ఎజెండాగా ముందుకెళ్తున్న నేపథ్యంలో ఈ రోజు మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయడం జరిగింది. ఈ లేఖ సారాంశం కూడా మొత్తం చూసుకుంటే రైతుల యొక్క సమస్యలపైనే కేంద్రీకరిస్తూ తమ ఉత్తరం రాయడం జరిగింది. ఏదైతే ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చినట్టు హామీ మేరకు ఏదైతే డిసెంబర్ 9 లోపు మీరు 2 లక్షల రుణాలు మాఫీ చేస్తాం, వెళ్ళి తీసుకోండి అని చెప్పేసి ఏదో మేనిఫెస్టోతో పెట్టడం పాటు రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీ ప్రకారంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నటువంటి హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేదు అనేటువంటి అంశం పైన ప్రధానంగా దృష్టి సాధిస్తూ హరీష్ రావు లేఖ రాయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి 1 లక్ష రూపాయల రైతులు రుణం ఉన్నప్పటికీ కూడా మళ్ళీ తాజాగా కొత్త గవర్నమెంట్ లో రుణమాఫీ చేస్తున్నటువంటి ఆశతోటి చాలా మంది కూడా 2 లక్షల రుణాన్ని పొందారని, ఇప్పుడు బ్యాంకుల నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు ఎదుర్కొన్న పరిస్థితి ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్నటువంటి అంశాన్ని కూడా ఆ ఉత్తరంలో చెప్పడం జరిగింది. అయితే ఏదైతే గత ప్రభుత్వం రుణమాఫీ ఇచ్చినటువంటి ప్రభుత్వం రుణమాఫీ చేయడం జరిగింది, రైతులకు రుణమాఫీ ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీ ప్రకారంగా ఉండడం లేదు. అదేవిధంగా తద్వారా రైతులు పూర్తి స్థాయిలో మానసిక వేదన గురవుతున్నారు. ఇటు మెదక్, వరంగల్, అదే కరీంనగర్ జిల్లాకు సంబంధించిన రైతులు అనేక మంది కూడా నోటీసులు బ్యాంకర్స్ నుంచి నోటీసులు వస్తున్న పరిస్థితి వాళ్ళని చాలా ఆందోళన గురి చేస్తున్నటువంటి అంశాన్ని కూడా ఆ ఉత్తరంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం గడిచిన 4 నెలల్లో ఇవ్వాల్సినటువంటి హామీలు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, రైతుకు ఇవ్వాల్సినటువంటి భరోసాను ప్రభుత్వం ఇవ్వట్లేదనేటువంటి విషయాన్ని కూడా తన లేఖ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే రైతులు ఏదైతే రుణమాఫీ తీసుకున్నటువంటి రైతులకు రుణమాఫీ ప్రభుత్వం చేయకపోవడం వల్ల ఏదైతే తద్వారా వాళ్ళకి సంబంధించినటువంటి సిబిల్ స్కోర్ ఏదైతే సిబిల్ స్కోర్ కూడా రేటింగ్ పడిపోతున్నారని, తద్వారా వాళ్ళ పిల్లలకు చదువులకు లోన్ తీసుకునే క్రమంలో వాళ్ళ తీవ్ర ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి హరీష్ రావు తన లేఖ ద్వారా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చడానికి కూడా
చెప్పడం జరిగింది. గడిచిన 4 నెలల్లో 9 అన్నదాతలు చనిపోయారనేటువంటి విషయాన్ని కూడా ఆ లేఖలో ప్రస్తావించడం జరిగిందని చెప్పొచ్చు. రుణమాఫీ విషయంలో తక్షణం స్పందించాలని 2 లక్షల రూపాయల రుణమాఫీ ఎప్పటిలోగా స్పష్టం చేస్తారు అంటే స్పష్టం తేదీని ప్రకటించాలనే అంశాన్ని కూడా ఆ లేఖ ద్వారా డిమాండ్ చేయడం జరిగింది. దేశానికి అన్నం పెట్టేటువంటి రైతులు కాపాడుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉంటుందని, గత ప్రభుత్వంలో ఏ రోజు కూడా రైతులు రోడ్డెక్కిన పరిస్థితి పంట నష్టపోయిన సందర్భాలు ఏ రోజు లేవనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 70% మంది రైతులంతా కూడా వ్యవసాయ ఆధారితంగా పనిచేస్తారు. అత్యధికంగా పంటలు పండించేటువంటి రైతున్నారు కాబట్టి వాళ్ళు రుణమాఫీ చేయాలనేటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ లేఖ రాయడం జరిగింది. మాధవి, అయితే యాదగిరి గౌడ్, లోక్సభ ఎన్నికల ముంగిట ఈ రైతు రుణమాఫీ అంశం కావచ్చు, ప్రస్తుతం ఈ లేఖ ఎటువంటి మలుపులు తిరిగే అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారు పరిణామాలు చూస్తే? ప్రధానంగా ఇది ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మా రైతుల పక్షాన ఉంది. రైతులకు అండగా ఉంటాము. సమస్యలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్టు హామీలు ఏదైతే ఉన్నా హామీలను ఖచ్చితంగా నెరవేర్చాలనేటువంటి ప్రధాన డిమాండ్ గా వాళ్ళు ఎన్నికల్లో ముందుకు పోతున్నారు. ఏదైతే ఇచ్చిన హామీల ప్రకారంగా పనిచేయడం లేనటువంటి విమర్శ ప్రయత్నాన్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తామని చెప్పొచ్చు. ఇందులో భాగంగా ఏదైతే పంట మద్దతు ధరపై 500 రూపాయల బోనస్, ఎకరానికి 15,000 చొప్పున పెట్టుబడి సాయం, పంట పొలాలకు నీరు 20 గంటల నాణ్యమైన విద్యుత్తు అందిస్తామని వారు ప్రకటించినప్పటికీ ఇంతవరకు ఏ ఒక్క అంశం కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయి చేయటటువంటి అంశాన్ని ఎన్నికల్లో జరగబోతున్నట్టు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో విమర్శన అస్త్రాలను ఎత్తిపట్టేందుకే భాగంలోనే ఈ యొక్క లేఖాస్త్రాన్ని హరీష్ వద్దాలనేటువంటి వాదన కూడా వినిపిస్తుంది. ప్రధానంగా జాతీయ ప్రభుత్వం పైన దాడికి దిగేందుకు బీఆర్ఎస్ సిద్ధమైందని మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ యాదగిరి గౌడ్.